నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. హైదరాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి హైదరాబాద్ జిల్లా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. హైదరాబాద్లో జూలై 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరిగింది. 10 ఏళ్లు గడిచినా ఆస్తుల విభజన, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్ బిల్లుల బకాయిలు, మిగిలిపోయిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రాలకు బదిలీ చేయడం వంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా విభజన సమస్యల పరిష్కారానికి మంత్రులు, అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయించారు. 2 రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన కమిటీని 3 సభ్యులు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెలాఖరులో 2వ విడత, వచ్చే నెల మొదటి వారంలో 3వ విడత నిధులు విడుదల చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈత, తాటి చెట్లను పెంచాలని కోరారు. హైదరాబాద్ నగర శివారులోని గోపన్పల్లి తండా వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు 28.5 కోట్ల రూపాయల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల, కొల్లూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరాయనే చెప్పాలి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మురికి కూపంగా ఉన్న మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. నగరంలో విపత్తుల నిర్వహణ కోసం హైడ్రా అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరోవైపు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రజాభవన్లో ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అర్హులైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడానికి పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బర్కత్పురలోని బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్కను నాటారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో మినరల్ ఎక్స్ప్లోరేషన్ హ్యాకథాన్ క్రిటికల్ మినరల్ రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దేశం ఖనిజ రంగంలో, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో ఆత్మ నిర్భరతను సాధించే దిశగా భాగస్వాములంతా కలిసి పనిచేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర సందడి హైదరాబాదులో మొదలైంది. భాగ్యనగరంలో జరిగే ఈ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢమాసంలో జరిగే ఈ బోనాల పండుగలను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వస్తుంటారు. జూలై 7వ తారీఖున గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఆషాఢమాసం తొలి బోనం గోల్కొండలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఈ నెల 21న లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 28న పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు జరగనుండగా ప్రధాన ఆలయాలతో పాటు బస్తీల్లో అమ్మవారి బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం బోనాల ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలను కేటాయించింది. రానున్న రోజులలో జిల్లాలోని వయోవృద్ధులు తమ ఆస్తికి సంబంధించిన సమస్యలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా త్వరలో ప్రత్యేక వెబ్ పోర్టల్ను ప్రారంభిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం జరగ్గా సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది. హైదరాబాద్లో ఈ నెలలో వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలోని 56 ప్రాంతాల్లో 7,134 మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కాగా రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్క నాటారు.